సందర్భాన్ని పురస్కరించుకొని మరి ఆర్ఎంయు తరపున మరి శ్రీ సంజీవయ్య గారు టికెట్ చెకింగ్ బ్రాంచ్లో సెక్రటరీగా సమర్థవంతంగా మరి తన పదవి బాధ్యతలను కార్మిక నాయకుడిగా మరి అనేకమైన కార్యక్రమాలను చేసి అందరి మన్ననలు పొందిన మరి ఏకైక వ్యక్తి శ్రీ మండిపూడి నిలబడకుండా వారికి ఏర్పాటు చేసే యొక్క చైర్స్లోకి వచ్చి ఆశీనులు కావాల్సిందిగా వారిని ప్రార్థిస్తున్నా. రైల్వే డిపార్ట్మెంట్లో అనేకమైన బ్రాంచులు ఉన్నాయి, కానీ ఎవరికి లేని గుర్తింపు ఒక టికెట్ చెకింగ్ బ్రాంచ్కి మాత్రమే ఉంది. ఎందుకంటే రైల్వేలో రిజర్వేషన్ కావాలన్నా మరి ఏ సందర్భంగా రైల్వేకి అవసరమైన మొదట గుర్తొచ్చేది టీటీలే. రైల్వేలో ప్రయాణం చేస్తున్న ప్రయాణికులందరూ కూడా వారికి ఏ అవసరం వచ్చినా సరే కంపార్ట్మెంట్లో టెక్నికల్గా కానివ్వండి, నాన్ టెక్నికల్గా కానివ్వండి, ఏ ప్రాబ్లం వచ్చినా సరే మొదట ఫేస్ చేసేది ట్రైన్లో పనిచేస్తున్న టీటీ గారు. ఈనాడు టికెట్ చెకింగ్ బ్రాంచ్లో పనిచేయటం చాలా కష్టం. పూర్వ దినాల కంటే ఈ దినాలు చాలా కష్టంగా ఉన్నాయి. ఎందుకంటే నాలెడ్జ్ బాగా పెరిగిపోయింది, ప్రజల్లో అవేర్నెస్ బాగా ఎక్కువైంది. ఇప్పుడు టీటీకి ఇదివరకు 2 కోచ్లు 3 కోచ్లు పనిచేయాల్సి వస్తే ఈ దినాన మినిమం 5 కోచ్ల కాడి నుంచి అవసరమైతే ఎవరు లేకపోతే ట్రైన్ మొత్తాన్ని ఒక్కడే చూడాల్సిన భారమైన స్థితి ఈనాడు టీటీల మీద పడుతూ ఉంది. చేత కానివ్వండి, వాతావరణ పరిస్థితులను బట్టి కానివ్వండి, తద్వారా రాత్రింబగళ్ళు కష్టపడటం వల్ల ఆరోగ్యం దెబ్బతిన్న పరిస్థితి కానివ్వండి, మరి 2 సంవత్సరాల 9 నెలలు ఏ విధమైన పబ్లిక్ కంప్లైంట్ లేకుండా, ఎలాంటి విజిలెన్స్ కేసులు లేకుండా మరి చక్కగా తన యొక్క విధిని నిర్వర్తించాడు. కారణం ఏంటంటే ఆయనలో ఉన్న ఒకే ఒక్క అట్రాక్షన్ ఏంటంటే ఆయన చక్కటి చిరునవ్వు. ఆయన ఎవరు వచ్చినా సరే, ఎలాంటి ప్రాబ్లం వచ్చినా సరే చాలా కూల్గా, చాలా ఓర్పుతో, సహనం వరకు నేను చూడలా. సో ఈరోజంటే ఆయన కోపడతారో అని చూశాను. అసలు ఆయన రెట్టింపు ఉత్సాహంతో నాట్యం చేస్తూ ఉన్నాడు. ఆ వాయిద్యములు వాయిస్తూ ఉంటే బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి, ఒక మహారాజు నాట్యం చేశాడు. దావీదు మహారాజు నాట్యం చేశాడు. దేవుని మందసమును తీసుకొని వస్తూ ఉన్నప్పుడు ఆ ఆనందమును, సంతోషమును పట్టలేక తన ఒంటి మీద బట్టలు ఉన్నాయో లేదో కూడా చూసుకోకుండా నాట్యమాడి దేవుని స్తుతించి ఘనపరిచాడు. ఇప్పుడు అన్నగారు నాట్యం చేస్తుంటే నాకు అదే ఆ దావీదు భక్తుడే జ్ఞాపకం వచ్చాడు. ఆయన హృదయము కల్మషము లేని హృదయం. ఎవ్వరూ ఏ సహాయం అడిగినా సరే చేయను అనడు. రిజర్వేషన్ బోగీలు అన్నీ ఫుల్గా ఉన్నా సరే ఎవరిని వచ్చి ఎక్కేస్తే ఎవరిని కూడా బలవంతంగా కిందకి దింపడు. ఏదో సర్దుకొని వెళ్ళిపోతారు అంటాడు. పాపం ఎన్ని కష్టంలో వచ్చారు, ఎంత బాధలో వచ్చారు అంటారు. ఎందుకు ఇదంతా నేను చెప్తున్నానంటే రావాల్సిన గెస్టులు ఇంకా రాలేదు కనుక నేను ఇవన్నీ కూడా చెప్తున్నాను. వారు దారిలో ఉన్నారు, వచ్చేస్తారు. వాళ్ళు వచ్చిన వెంటనే మన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. అయితే మీరందరూ ఒక్కటి మాత్రం జ్ఞాపకం చేసుకోవాలి.
కార్యక్రమాలు పదవి విరమణ సందర్భంగా మరి యొక్క సభను మేము ఏర్పాటు జనరల్ సెక్రటరీ గారు రాయల్ మజ్దూర్ యూనియన్ లాస్ట్ నాయకులు చాలా వేగవంతముగా బ్రాంచెస్ని ఏర్పాటు చేస్తూ శక్తివంతముగా రాయల్ మజ్దూర్ యూనియన్కు విశేషముగా శ్రమిస్తున్న శ్రీ రామ్ ప్రభు గారు జోనల్ ప్రెసిడెంట్ గారిని కూడా వేది మీదకి రావాల్సిందిగా, వారు వస్తున్నప్పుడు మనందరం కూడా సంతోషంగా చప్పట్లు కొట్టి వారిని మనము గౌరవిద్దాం. అలాగే మా ప్రీతమ తమ్ముడు మరి ఎక్స్ జనరల్ సెక్రటరీగా పదవి నిర్వహించిన రైలు మజ్దూర్ యూనియన్లో వై హరిబాబు గారిని కూడా మరి మేము ప్రేమపూర్వకంగా వారి వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. జోనల్ ట్రెజరర్ గారు పి మోహన్ గారు రావాల్సిందిగా వారికి కోరుతున్నాం. వారు మరి జనరల్ సెక్రటరీ టి ప్రభుచరణ్ గారిని మరి గ్యార్లెండ్తో వారిని సత్కరిస్తారు. సరే చూడాలి సార్ ఆవదాంల హరి గారు కూడా స్టేజ్ దగ్గర రావాల్సిందిగా వారిని కోరుచూ ఉన్నాం. శాంతిరాజు గారు ఎక్కడున్నారు? సార్ చూడండి సార్ తిరుగుండి సార్ సార్ ఓకే ఓకే ఎస్ ఎస్ సార్ చూడండి ఓకే ఓకే సార్ ఓకే ఓకే ఎస్ ఎస్ సంజయ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా వారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. వారిని మా జోనల్ వైస్ ప్రెసిడెంట్ మరి ఆదినారాయణ గారు వచ్చి వారిని గార్లెండ్తో సత్కరించవలసిందిగా వారిని కోరుచూ ఉన్నాం. ఆదినారాయణ గారు प्रसाद सचिन तो सर जी ओके 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 यस almost మరి సుభాష్ మాల్ గారికి మరి మా సంజయ్ గారు మరి బొకే ఇచ్చి శాల్వాతో వారిని సన్మానించవలసిందిగా కోరుచూ ఉన్నాం. సైడ్ నుంచి సైడ్ వర్ధిల్లాలి సుభాష్ మాల్వీ నాయకత్వం వర్ధిల్లాలి సుభాష్ మాల్వీ నాయకత్వం వర్ధిల్లాలి రైల్ మజ్దూర్ యూనియన్ జిందాబాద్ రైల్ మజ్దూర్ యూనియన్ जिंदाबाद जनरल सेक्रेटरी प्रभुचरण साहब की जिंदाबाद प्रभुचरण साहब की जिंदाबाद राम प्रभु साहब की जिंदाबाद हरिबाब साहब की जिंदाबाद